అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శివానోపియల్ల, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, మెడికవర్ హాస్పిటల్, హైటెక్ సిటీ, హైదరాబాద్. ఇవాళ మనము ఆటిజం గురించి మాట్లాడుకుందాం. ఆటిజం అంటే ఏంటి? ఇది ఒక డెవలప్మెంటల్ డిజార్డర్. పిల్లల్లో వస్తుంది. అంటే 1 సంవత్సరం వయసులోనే మనము గుర్తించవచ్చు ఈ లక్షణాలు. సో ఆటిజంలో ఏముంటాయి? ఆటిజం లక్షణాలు అంటే ఎట్లా గుర్తించవచ్చు? సో వాళ్ళలో కమ్యూనికేషన్ డిఫికల్టీస్ ఉంటాయి, స్పీచ్ డీలేస్ ఉంటాయి, వాళ్ళ మైల్ స్టోన్స్ పూర్తిగా డెవలప్ అవ్వవు. స్పీచ్ అంటే వాళ్ళు మాట్లాడే విధానం కానీ వాళ్ళు పూర్తిగా మాట్లాడలేకపోవచ్చు, లేకపోతే ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేకపోవచ్చు. ఇంకా అదొకటే కాదు, రిపిటేటివ్ మూమెంట్స్ కూడా ఉంటాయి. హ్యాండ్స్ కానీ రిపిటేటివ్ యాక్షన్స్ కానీ ఒక చోట కుదురుగా కూర్చోలేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళలో ఆ హైపర్ యాక్టివిటీ అనేది కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువ. సో వాళ్ళలో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ కూడా ఒక కోమార్బిడ్ కండిషన్ లాగా కూడా ఉండొచ్చు. సో అట్లా ఉన్నప్పుడు వాళ్ళలో ఎక్కువగా ఈ హైపర్ యాక్టివ్ అనేది మనం చూస్తుంటాం. సో ఇదొకటే కాదు, వాళ్ళు ఎక్కువగా మిల్క్ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే గ్లూటన్ ప్రోడక్ట్స్ ఇవన్నీ తీసుకున్నట్లయితే వాళ్ళలో ఈ హైపర్ యాక్టివిటీ యొక్క బిహేవియరల్ అబ్నార్మాలిటీస్ అనేవి ఎక్కువగా చూస్తుంటాం. సో టైంకి వాళ్ళ ఈ పరిస్థితి అనేది గుర్తించగలిగితే పేరెంట్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ గుర్తిస్తే మనము టైంకి ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళల్లో స్పీచ్ థెరపీ కానీ బిహేవియరల్ థెరపీ కానీ ఇంకా మెడిసిన్స్ రూపంలో కానీ బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ అయ్యేవి మనము ఇవ్వచ్చు అనమాట. సో ఈ టైంకి ట్రీట్మెంట్, టైంకి థెరపీ అనేది ఇప్పించగలిగితే వాళ్ళలో స్పీచ్ అనేది తొందరగా డెవలప్ అవుతుంది. ఇంకా ఆక్యుపేషనల్ థెరపీ, వాళ్ళ స్కిల్స్ కానీ లేకపోతే వాళ్ళ బిహేవియర్ అబ్నార్మాలిటీస్ కానీ మనము కరెక్ట్ చేసి రెక్టిఫై చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో పేరెంట్స్ గుర్తించి టైంకి సైకాట్రిస్ట్ని కానీ చైల్డ్ సైకాట్రిస్ట్ని కానీ కన్సల్ట్ అవ్వగలిగితే చాలా మంచిది. సో ఈ ఆటిజం అనేది పెద్దవాళ్ళలో కూడా ప్రొలాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళు పెద్దగా అయినాక కూడా వాళ్ళకి ఈ ఆటిజం అనేది, ఈ లక్షణాలు పెద్ద అయ్యాక కూడా అట్లానే ఉండొచ్చు, వాళ్ళు ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోకపోతే. సో వాళ్ళలో మనం యూజువల్గా చూసినట్లయితే వాళ్ళలో యూజువల్గా స్పెషల్ టాలెంట్స్, స్పెషల్ ఎబిలిటీస్ ఉంటాయి. పేరెంట్స్ వాటిని గుర్తించి ఆ ఫీల్డ్లో వాళ్ళని ఎక్కువగా ఎక్సెల్ చేయగలిగితే వాళ్ళు అన్నిట్లో రాణించగలుగుతారు. సో ఇదొకటే కాదు, వాళ్ళల్లో కొంచెం యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఈ లక్షణాలు మనం ఎక్కువగా చూడొచ్చు పెద్దగా అయ్యాక. సో యాంగ్జైటీ ఇంకా డిప్రెషన్ ఉన్నట్లయితే మనం వాటికి తగ్గట్టు ట్రీట్మెంట్ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.